ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, ఆయన చేసినటువంటి మేలులను బట్టి, ఆయన చూపిన తన మహాకృపను బట్టి ఈ యొక్క మార్చి మాసపు 2వ వారంలో ప్రవేశపెట్టిన మన దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఒక ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను మనం చదువుకొని తర్వాత వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడే శ్రేష్టమైన కొన్ని మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, విశ్వాసపు క్రియలు కనపరచకపోయిన ఎడల విశ్వాసము మృతమైనదని సెలవిచ్చుచున్న దేవుడవు. విశ్వాసపు క్రియలు ఎలాగ ఉంటాయో, విశ్వాసపు క్రియలను ఎలా జరిగించాలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకు నేర్పించమని, నీ సన్నిధిని మాతో ఉంచి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మలను చిన్న పిల్లల కాలంలోకి ఒకసారి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నా. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వాళ్ళకి స్కూల్లో ఒక చిన్న కథ ఉంటుంది. ఏం కథ అంటే, ఆవు పులి. ఆ కథ ఏంటంటే, ఒక రోజున ఆవు అడవిలో మేస్తూ ఉంటే సడన్గా ఒక పులి దానికి ఎదురు పడుతుంది. ఎదురు పడితే పులి అంటది, ఆవు నేను ఈ రోజును తినేసేస్తాను, కాబట్టి ఈరోజు నాకు ఆహారం నువ్వే అని చెప్పి అంటే, అప్పుడు ఆవు అంటది, ఒక్క పని చేస్తాను, నా బిడ్డ ఒక్కటే ఒంటరిగా ఉంది అక్కడ, ఆ బిడ్డకు పాలిచ్చి నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, అప్పుడు నువ్వేమన్నా చేసుకో అంటది. వెంటనే ఆవు మాట నమ్మిన పులి, జనరల్గా అయితే క్రూరమైన జంతువు సాధువైన జంతువు మాట వెంటనే చాలా జరిగే పరిస్థితులు కాదు. కానీ ఆవు మాటను విన్నటువంటి పులి పంపించేస్తుంది. సరే వెళ్ళిరా చూద్దాం అని చెప్పి పంపిస్తుంది. మాట నిలబెట్టుకున్న ఆవు తన బిడ్డకు పాలిచ్చి మళ్ళీ తిరిగి అడవిలోకి వస్తుంది. అడవిలోకి వచ్చినప్పుడు పులి సంతోషిస్తుంది. ఎందుకంటే నా విశ్వాసం ఎంత గొప్పదో నాకు కనిపించింది, అలాగే ఆమె యొక్క మాట ఎంత విలువైనదో నమ్మకమైనదో ఆవు అనేది నాకు అర్థమవుతుందని చెప్పి ఆవును చంపకుండా మళ్ళీ తిరిగి పంపించేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ 2 మాటలు మీరు మనసులో పెట్టుకోండి.
మన విశ్వాస జీవితము ఎంతమందిలో ఉన్నా మనకు హాని జరగకుండా కాపాడుతుంది. మన విశ్వాస జీవితము ఎంత బలహీనమైనదైనా కానీ మనం రక్షించగలుగుతుంది. అందుకనే భక్తుడైనటువంటి యాకోబు గారు చెబుతూ అంటాడు, విశ్వాసము క్రియలు లేకపోతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అన్నాడు. ఏం లేకపోతే అంటే విశ్వాసము ఎలాగుండాలట? విశ్వాసము క్రియలతో ఉండాలి. విశ్వాసము క్రియలతో లేకపోతే, క్రియాత్మకమైన విశ్వాసము కాకపోతే, నీ విశ్వాసపు యొక్క విధానము నీ యొక్క నడవడికలో కనపడకపోతే, నీ విశ్వాసపు యొక్క జీవిత విధానము నీ ప్రవర్తనలో గనక కనిపించకపోతే, దాన్ని పెట్టిన పేరేంటంటే అది ఒంటిగా ఉన్న విశ్వాసం. ఒంటిగా, అర్థమవుతుందా? విశ్వాసం ఒంటిగా ఉంటే కుదరదు. రెండోది అక్కడ అంటాడు, అలాంటి ఒంటిగా ఉన్న విశ్వాసము మృతమైన విశ్వాసము అన్నాడు. ఏమైపోయిందట అంటే విశ్వాసము సచ్చిన దాంతో సమానం. ఇప్పుడు అదే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే, దేహం ఉన్నంత మాత్రాన ప్రాణం ఉంటుంది అనుకోవటం పొరపాటు. ఏమ రైట్? ఈ ప్రాణము లేనటువంటి దేహము దేంతో సమానం చెప్పాలి? దేంతో సమానం? శవముతో సమానం. ఏమ రైట్? అలాగే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు నాకు ఉన్న విశ్వాసము నిన్ను నన్ను బ్రతికించేదిగా ఉండాలి, అనేక మందిని బ్రతికించినట్లుగా ఉండాలి. ఆమేన్ చెబుదామా? విశ్వాసము గనక బ్రతికించనిది కాకపోతే, బ్రతికించే విశ్వాసం కాకపోతే, ఆ విశ్వాసం వలన ఏమాత్రము ప్రయోజనము లేదు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో విశ్వాసము బ్రతికించేది ఎలా ఉంటుందో, బ్రతికించబడిన విశ్వాసము ఎలాగుంటుందో, మృతము కాని విశ్వాసము ఎలాగుంటుందో, క్రియాత్మకమైన విశ్వాసము ఎలాగుంటుందో మీకు ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనము లూకా సువార్తలోకి వెళదాం. లూకా సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ ఒక చిన్న స్టోరీ, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక చిన్న స్టోరీ మనం వింటున్నాం. ఓకే, 33వ వచనం నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన మోహనం మీద ఎక్కించుకొని పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళు వాణ్ణి కిచ్చి, ఇతని పరామర్శించము, నీవింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. చాలు, జాగ్రత్తగా ఆలోచిద్దాం. స్టోరీ అంతా చాప్టర్లా ఒక మనిషి చేసిన కార్యాన్ని చెప్తున్నా. ఒక మనిషి చేసిన కార్యం. ఓకే, ఒక ఆయనట దొంగల చేత పట్టబడ్డాడట, కొట్టబడ్డాడట, నెట్టివేయబడ్డాడట. ఓకే, 3 మాటలు మీరు కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు,
పట్టుబడ్డాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చూడలా, ఆయన ఒక రోడ్డుకి అవతలగా ఉన్నాడు. ఉంటే ఆయన మూలుకలు వినపడుతున్నాయి. ఆ దెబ్బలు కొట్టడం వలన అతను మూలిగిపోతున్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, భయంకరమైన దెబ్బలతో ఉన్నాడు. అందరూ వస్తున్నారు వెళుతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ యొక్క వ్యక్తి మాత్రం చెప్పినటువంటి 3 మాటలు మీకు చెప్తా. మొదటి మాట, ఇక్కడ ఆయన అనుకున్నాడట, నాకే విశ్వాసం ఉంటే, ఏంటండి, నాకే విశ్వాసం ఉంటే నేను తప్పనిసరిగా అతని యొక్క సమస్యను నేను తెలుసుకుంటా. ఏంటండి, సమస్య తెలుసుకుంటా అంటే మీకు ఇంకో మాటలో చెప్తా. సమస్యట ఆ మనిషిని ఆహ్వానించిందట. ఇక్కడ సమస్య ఉంది అబ్బాయి, ఇక్కడ ఒక సమస్య ఉంది, ఈ సమస్య నిన్ను పిలుస్తుంది, రా అని పిలిచిందట. సమస్య ఎప్పుడైతే పిలిచిందో ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే ఆయన సమస్య దగ్గరకు వెళ్ళాడు. జాగ్రత్తగా ఆలోచించాడు. ఎక్కడికి వెళ్ళాడు? సమస్య దగ్గరికి వెళ్ళాడు. రెండవది, ఇక్కడ చెప్పినటువంటి మాటను మనం కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరైనా సమస్య దగ్గరికి వెళ్ళారు అంటే సమస్యను అధికం చేయటానికి కాదు, సమస్యని సాల్వ్ చేయటానికి, పరిష్కారం ఇవ్వటానికి. జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసము కలిగినటువంటి మనము, మన ఎదుట ఒక సమస్య ఉంచబడింది అంటే దాన్ని ఏం చేయాలి? పరిష్కరించాలి. అందుకని ఇంకొక మాట కూడా మనం మాట్లాడితే, దేవుని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, సమాధానపరచువారు ఎవరండి? ఎవరు ధన్యులు? మనం ఏం చేస్తాం? సమస్యను ఏం చేస్తాం? అవునా, నీకేం తక్కువ? వాళ్ళకంటే తక్కువైపోయినావా? వాళ్ళకంటే చెడిపోయినవా? వాళ్ళకంటేనా అని ఏమి నేలకంటే వేసి రుద్దుతూ ఉంటుంది. ఏంటికి? సమస్యని ఇంకా కొంచెం చేస్తే ఏం పిచ్చ ఆనందమో నాకు అర్థమే కాదు. ఏం పిచ్చ ఆనందం అది? ఒక వ్యక్తి సమస్యలో ఉంటే ఆ సమస్యను సాల్వ్ చేయకపోగా ఆ సమస్య నువ్వు ఇంకేం చేస్తున్నావు? రెట్టింపు చేస్తే ఎలాంటి పరిస్థితిలో? అందుకని చెప్తున్నా, సమస్య ఇప్పుడు మీరు అనుకుంటారు అందరి సమస్యలు తీర్చుకోలేము కదా అనుకుంటారు. పరిష్కారం నువ్వు చేయలేకపోతే సమస్య గురించి ఆలోచన చేయకు. నువ్వు పరిష్కరించలేని సమస్య అయితే ఆ సమస్యను గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరత లేదు. ఎందుకు? నీకు చేత కాదు కాబట్టి. కానీ భక్తుడు ఈ మనిషి అయితేనట సమస్య ఉందని అనుకున్నాడట. జాగ్రత్తగా ఏముంది అనుకున్నాడట? సమస్య ఉంది. ఏంటి సమస్య అంటే, ఆ మనిషి పట్టుబడ్డాడు, కొట్టబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం నేనే. నీ సమస్యకు పరిష్కారము నేనే. సమస్య ఉన్నప్పుడు, సమస్య జటిలమవుతుందన్న ఆలోచన చేసినప్పుడు, నీ వంతుగా నువ్వు చేయకపోతే విశ్వాస జీవితం యొక్క విధానం తెలియనట్టే. నీ విశ్వాసం ఏమైపోయినట్టు అంటే మృతమైపోయినట్టు, ఒంటిగా ఉన్నట్టే. అయ్యా మరి అందరి సమస్యల గురించి ఆలోచిద్దామంటే అక్కర్లా. ఎవరి సమస్య? నీ సమస్యను ఆలోచించేయి. అందుకని యేసుక్రీస్తు మాట చెప్తారు, భలే అద్భుతమైన మాట. మనకున్నటువంటి బలహీనత యేసుక్రీస్తు చెప్పిన మాటలో మనం జరిగిస్తే నిజంగా ఆ బలహీనత నుండి మనం విడుదల పొందుతాం. యేసుక్రీస్తు అన్నాడు, అమ్మలారా ఎవరి కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలి? ఇప్పుడు మనం ఎవరి కోసం ఏడుతాము? ఎవరి కోసం ఏడుతాం?
అసలు నాకు ఏడిపోయారా సార్ అన్నటారా? ఓకే, వెరీ గుడ్, మంచిదే. ఏడిస్తే ఎవరి కోసం? ఎవరి మీదో ఏడుస్తాం, ఎవరి గురించో ఏడుస్తాం కదండి. ఎవరి గురించో ఏడుస్తాం కాదు, ఎవరి గురించి ఏడమన్నాడు? ఇప్పుడు దీన్ని ఏమనాలి? సమస్య నీ ఇంట్లో పెట్టుకొని సమస్యను నువ్వే పరిష్కరించలేక నువ్వు సతమతం అవుతుండి నువ్వు ఏడవటం కంటే ఆ సమస్యను ఏం చేయాలి? సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. మీరు అనుకోవచ్చు సమస్య మనం పరిష్కరించలేమండి అనుకుంటావేమో. కానీ నేను ఒక మాట చెప్పనా? సమస్య నీకు తెలిస్తే ఆ సమస్య నిమిత్తం ప్రభు పాదాల యొద్ద పడి ప్రార్థన చేస్తే ఆ సమస్య పరిష్కారం ఇస్తాడు. ఇది నీ వంతు కాదు. నువ్వు నిలబడితే నీ దేవుడే నీ ద్వారా కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు నిలబడితే చాలు. నువ్వు చేయగలిగిన సహాయం చేయాలని ఆశపడితే చాలు. నీ సమస్యను పరిష్కరించుకోవాలని ఆలోచన చేస్తే చాలు. నీకున్న సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కారం దొరుకుతుందని ఆలోచించే ఉద్దేశం ఉంటే చాలు. ఆటోమేటిక్ దేవుడే నీకు సహాయము. ఎందుకో తెలుసా? ఆయన పేరే సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఏం చేస్తాడు? సమస్యకు సమాధానం ఇచ్చే దేవుడు. నువ్వు ఆయన నమ్ముకున్నావా? అయితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఆయన నమ్ముకుంటే నువ్వు ఏ సమస్యనైనా పరిష్కరించగలుగుతావు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్ చెప్దాం. నీకు తెలివినిచ్చే దేవుడు ఆయన. బుద్ధి జ్ఞానములు సర్వసంపద ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్యకైనా పరిష్కారము ఆయనకి అసాధ్యమైన సమస్య ఈ లోకంలోనే లేదు. నా దేవుని గురించి చెప్పాలంటే అద్భుతమైన మాట. ఆయన లేని వాటిల్లో నుండి ఉన్న వాటిగా చేసినటువంటి దేవుడు. అర్థమవుతుందా? శూన్యములో నుండి సృష్టిని నోటి మాటతో పలికించిన దేవుడు. మనకులా కాదు. ఏంటండి? మనకులా కాదు. ఒక్క మాటతో ఆయన సెలవిచ్చి అన్నాడు, నీ జీవితంలో ఇది జరగాలి అంటే జరిగిపోయింది. అది అగునుగా కంటే అని అయిపోయింది. అంత గొప్ప దేవుడు ఇప్పుడు నీ దేవుడు అయ్యాడు. ఆమేన్ చెప్దామా? నీ దేవుడు అయ్యాడు. అంత మహిమ కలిగిన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు, సృష్టిని సృష్టించిన దేవుడు నీకు దేవుడు అయ్యాడు. కాబట్టి ఆ దేవుని బిడ్డలుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే సమస్యను చూస్తూ వెళ్ళిపోమాకు. సమస్యను చూస్తూ అశ్రద్ధ చేయి మాకు. సమస్యను చూస్తూ అశ్రద్ధ చేసావా నువ్వు ఎన్నడూనో ఏ సమస్యను కూడా నువ్వు తీర్చుకోలేవు. ఇంట్లో సమస్యను కూడా నువ్వు తీర్చుకోలేవు. అర్థమవుతుందా? అందుకని ఏం చేయాలి? సమస్యలోనికి వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేసినప్పుడు ఈ మనిషి అంటాడట, ఆహ్వానించిన సమస్య నా దృష్టిలో అంత పెద్దది కాదు అనుకున్నాడట. ఎంత పెద్దది కాదు? అర్థమవుతుందా? అంటే నాకు మించి ఈ సమస్య పోదు, నాకు మించి ఈ సమస్య నాకేం పెద్ద కష్టం అనిపించదు. అందుకే నేను ఆయన ఒక మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇక్కడ మనం బైబిల్లో చెప్పినటువంటి మాటను మీరు కనుక ఆలోచన చేస్తే ఒక మాట చదువుతాం, మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ అంటాడు, ఆ వచనం చదువుతాం, 33వ వచనం. అయితే చాలు. ఎక్కడికి వచ్చాడట? ఇప్పుడు మీకు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఒక చిన్న సందేశం మీకు తెలియపరుస్తా. ఎలా వచ్చాడు? ఇప్పుడు సమస్య అక్కడ ఉంది, ఆ సమస్య దగ్గరకు ఇతనే వెళ్ళాడు. ఎలాగ వెళ్ళాడు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదటి మాట ఏంటంటే అతడు తన వాహనాన్ని దిగాడు. ఐమ్ రైట్? దిగలేదా? వాహనంతో వచ్చాడు అనుకుంటున్నాడా? వాహనాన్ని దిగి, వాహనాన్ని అనగా మన భాషలో చెప్పాలంటే గాడిదది. గాడిదను వెంట పెట్టుకొని సమస్య ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళాడు. సమస్య ఉన్న, అర్థమవుతుందా మీకు?
అంటే ఒక సమస్యను నువ్వు పరిష్కరించాలన్నా, నేను పరిష్కరించాలన్నా, అవసరమైతే మన స్థితి నుండి దిగిపోవాలి. అంతే. మన స్థితి నుండి మనం ఎంత గొప్పవాళ్ళం అవ్వచ్చు, కానీ సమస్య ముందు నువ్వు గొప్పోడు అనుకుంటే సమస్యకు పరిష్కారము నువ్వు తగ్గించుకొని దిగిపోతేనే నువ్వు సమస్య దగ్గరికి చేరుకోగలుగుతావు. లేకపోతే సమస్య అలాగనే ఉండిపోద్ది. అర్థమవుతుందా మీకు? సమస్య అలాగనే ఉండిపోద్ది. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో మహాభక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు మంచి సమరుడు కాబట్టి నీ సమస్యలన్నిటికీ ఆయన ఒక్కడే పరిష్కారము ఇవ్వగలుగుతాడు. ఆయన ఒక్కడే. ఎవరు దేవుడు? ఆయన పేరే మంచి సమరయుడు. ఇక్కడ పేరు కూడా అదే పెట్టాడు. ఈ స్టోరీ కూడా దీనికి ఇంగ్లీష్లో టైటిల్ ఏమని ఉంటుందంటే మంచి గుడ్ సమరిటన్, ద స్టోరీ ఆఫ్ గుడ్ సమరిటన్ ఉంటుంది. అంటే మంచి సమరయుని కథ ఇది. ఓకే, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని సన్నిధిలో నీ సమస్యకు పరిష్కారం దొరకదు అనుకోవద్దు. నీ సమస్యకు పరిష్కారము కాకపోతే ఏం చేయాలి అంటే, ఆ సమస్య దగ్గరికి నువ్వు చేరుకోవాలి. ఆ సమస్య దగ్గరికి ఆ సమస్య నీ దగ్గరికి రాదు. సమస్య నీ దగ్గరికి రాదు, కానీ నువ్వేం చేయాలి? ఆ సమస్య దగ్గరికి చేరుకోవాలి. నాయన చూడాలి, ఆ సమస్య దగ్గరికి చేరుకున్నాడు. ఆ సమస్య దగ్గరికి చేరుకొని అంట అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, అతని మీద జాలి పడెను అని ఉంది బైబిల్లో. ఏం పడ్డాడు? జాలి అంటే ఆ స్థితిని చూసినప్పుడు మనసులో విచారం కలిగింది, వేదన కలిగింది. అయ్యో, ఏంటి పరిస్థితి, ఏంటి ఇలాగైపోయాడు? ఎవరు పట్టించుకోలేదు కదా, ఎవరు ఆయన దరిదాపులోకి రాలేదు కదా, ఎవరు ఆయన గురించి ఆలోచన చేయలేదు కదా, ఎవరు కూడా ఆయన ముఖను చూడలేదు కదా. కానీ ఈ సమరయుడైతే ఏం చేశాడట? తన వాహనం దిగి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మీద జాలి పడ్డాడు. దేవుని స్తోత్రాలు. ఇది నా యేసయ్యకు సూట్ అయిన మాట. ఎవరికి? నా యేసయ్యకు సూట్ అయిన మాట ఏంటని తెలుసా? ఆయన నీ సమస్యను చూసి నీ దగ్గరకు వచ్చి నీ మీద జాలి పడ్డా. నాయన పరలోకము నుండి దిగొచ్చాడంటే నువ్వెంత గొప్పోడవో, నువ్వెంత గొప్పోడో అదే చెప్తా. యు ఆర్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు, కానీ నా దేవుడు ఎప్పుడు కూడా నీ స్థితిని చూసి నీ విలువ తగ్గించలా. నీ పరిస్థితిని చూసి ఆయన ఎప్పుడు నీ విలువ తగ్గించలా. కానీ నువ్వేం చేస్తావు? నీకు నువ్వుగానే. అందుకని అప్పుడప్పుడు చెప్తా, మా యవనస్తులు కూడా చెప్తా, రేయ్ నీకు చాలా ఉందిరా బుర్ర, రేయ్ ఇది నీకు పెద్దదిరా, బుర్ర బాగుందిరా, మంచిగా ఉపయోగించరా అని చెప్తా. దేనికి? మంచికి. ఏంది? ఉన్న బుర్రని మంచిగా ఉపయోగిస్తే 10 మందికి మంచి జరుగుద్ది. అవును కదా? అవునంటే కాదంటరా? అందుకే చెప్తాను, ఈ ఉదయకాల సమయంలో నీవు నమ్ముకున్న సమరయుడు, నీవు నమ్ముకున్న యేసయ్య నీ సమస్యను పరిష్కారం చేయటానికే ఆయన పరలోకము నుండి దిగొచ్చాడు. ఆయన తన వాహనం మీద దిగి నీ యొద్దకు వచ్చాడో, నిన్ను చూశాడో, నీ మీద జాలిపడ్డాడు. ఈ మాట మర్చిపోవద్దు. నీ మీద హూ ఇస్ దేర్ సచ్ ఎ గాడ్? అలాంటి దేవుడు ఎవరున్నారు? అర్థమవుతుందండి? అలాంటి మనిషి ఎవరున్నారు? ఈరోజు నీ ఉదయకాల సమయంలో అలాంటి మనిషివి నువ్వు అవ్వాలి. ఆ సమరయుడి యొక్క స్థితిలో ఎలాగైతే ఉన్నాడో, ఆ సమరుడు ఏ విధంగా అయితే మంచి సమరుడిగా మన దగ్గరకు వచ్చాడో, ఆ మంచి సమరుని బిడ్డగా నువ్వు కూడా ఏం చేయాలి? ఆ మంచి కార్యాన్ని నువ్వు చేయాలి. సమస్యను పరిష్కారం చేయకపోతే ఆ సమస్య నిన్ను చుట్టూ ముట్టేస్తుంది. జాగ్రత్తగా చాలా భలే బాధ వేస్తుంది. పేపర్ చదువుతానంటే ఒక తప్పుడు బాధ వేస్తుంది. ఏంటి పేపర్లో రీసెంట్గా ఒక కొడుకు తన తల్లిని హత్య చేశాడు. దేనికి? ఆడికే కదా,
దుర్మార్గులు. తండ్రి సంపాదించింది తల్లి సంపాదించింది వాళ్ళు కట్టుకుని వెళ్తానికే. ఏమ్మా అయ్యా నేను తీసుకెళ్తాను అయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తరా ఒకసారి. అని నేను చనిపోయిన తర్వాత కూడా నేను పిల్లలకు వదిలిపెట్టడం తీసుకెళ్తాను అన్నవారు చేతులు ఎత్తండి. ఎవరు ఉండరుగా. పిచ్చోడు కూడా అండి, అడుక్కు తినేవాడు కూడా ఆడు చివరికి వాడి సంపాదన కూడా ఎవరికి ఇస్తాడు? వాళ్ళ పిల్లలకి ఇస్తాడు. కానీ క్షణిక ఆవేశం జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అందుకే చెప్తాను ఉదయకాల సమయంలో, నీ దేవుడు అనగా నువ్వు నమ్మిన దేవుడు అనగా మంచి సమరుడైనటువంటి యేసుక్రీస్తు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలుగుతాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు, లేదా ఆయన ఆహ్వానిస్తే చాలు. ఆయన్ని ఆహ్వానించాలి. అంటే మనం ఒక దినాన ఆహ్వానించాము, ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను నీ మీద జాలి పడతాను అంటున్నాడు. నీ మీద అర్థమైందా? ఆయనకున్న మంచి ఇంకో లక్షణం చెప్పనా? ఆయన జాలిపడే దేవుడు కానీ గాలి చేసే దేవుడు కాదు. ఏం చేసే దేవుడు? జాలిపడే దేవుడు కానీ గాలి చేయడు, గేలి చేయడు. ఆయనకున్న మంచి మనస్సు అది. ఎప్పుడు కూడా ఆయన ఏం చేయడు? గాలి చేయడం అంటే ఏంటి? అందుకే నా పాస్టర్ గారు నాతో అన్నారు, అయ్యో కొంతమంది రేడియోలు ఉంటాయి జాగ్రత్త అన్నాడు. ఏంటి న్యూస్? ఆ రేడియోకి అయితే బ్యాటరీ కావాలి, కరెంటు కావాలి. ఈ రేడియోకి అయితే అసలు ఏం అక్కర్లా, ఆటోమేటిక్ న్యూస్ ఎలాగెళ్ళిపోద్ది? మామూలుగా వెళ్ళిపోదు. ఈ రేడియోలతో జాగ్రత్తగా ఉండు అన్నాడు ఆయన. ఎప్పుడు నేను ఫస్ట్ బైబిల్ కాలేజీ చదువుతున్న రోజుల్లో. ఏ రేడియోలతోనట? బ్యాటరీ లేని రేడియోలతో, కరెంటు లేని రేడియోలతో. ఓకే, మనిషి అనే రేడియోతో చాలా. ఎందుకు? మనిషి గాలి చేస్తాడు, గేలి చేస్తాడు. కానీ మంచి సమర్యుడు ఉన్నాడు చూసారా, ఆయన ఎప్పుడు గేలి చేయడు, ఎప్పుడు గాలి చేయడు. ఆయన దాచుకుంటాడు, మనస్సులో దాచుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన మన మీద జాలిపడే దేవుడు. మనం జాలిపడే దేవుడు. మన స్థితిని చూసి ఆయన పడిన జాలి ఎంత అద్భుతమైందో ఈరోజు నీ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ సమస్యను చూసి నీ మీద జాలిపడి ఆయన వాహనం దిగి నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసిన ఏకైక దేవుడు యేసయ్య ఒక్కడే. ఆయన మంచి సమర్యుడు. రెండో మాట చెప్తా అంటాడు, చూడండి అక్క వచ్చిన చూద్దాం. దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టెను, తన వాహనం ఎక్కించి పోటుకొల్లు వాని ఇంటికి తీసుకొని పోయిన. చాలు, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు చెప్తున్నా, అంటే ఈయన అనుకున్నటువంటి విషయం ఏమిటంటే సమస్యలో అతనున్నాడు, సహాయం చేయాలని నేనున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు? సమస్యలో అతను ఉన్నాడు, సహాయం చేయాలని నేనున్నాను. నోబడీ ఈజ్ దేర్. ఎవరన్నా ఉన్నారా? వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ మనిషి ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచన. ఎప్పుడైనా సరే మన విలువైన సహాయము మనం చేయాల్సిన సమయంలోనే చేయాలి. ఏ సహాయం? సహాయం అంటేనే విలువైంది కదా. మనం ఏమంటాం తెలుసా? ఇచ్చాములే, పెద్ద ఏంటో. మళ్ళీ ఈ డైలాగ్ కూడా వేస్తారు, ఆయన లక్షలు ఇచ్చులో అడగట్లేదురా బాబా. ఎవరు అడగట్లే? పెద్ద 10,000 ఇచ్చి పెద్ద మా అమ్మో అంటారు. 10,000 ఆడికి మరి విలువైంది కదా, అది నీకెందుకు తెలియలా? నీకేం ₹1,00,000 విలువైంది, ఆడి 10,000 విలువైనవి. ఆడికి నువ్వెందుకు అర్థం చేసుకోలే? అర్థమవుతుందా? అందుకే చెప్తున్నా, విలువ అనేది చేసే సహాయాన్ని బట్టి అర్థమవుతుంది, చేసే కార్యాన్ని బట్టి విలువ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచన. ఇక్కడ ఆయన చేసినటువంటి కార్యాల గురించి నేను కొన్ని మాటలు మీతో చెప్పాలి. మొదటి మాట, ఆయనట చూశాడట. రెండో మాట, జాలిపడ్డాడట. మూడో మాట, నూనెయు ద్రాక్షరసమును పోసి
కట్టాడంట, గాయాలు కట్టాడట. 4వ మాట తన వాహనం ఎక్కించుకున్నాడట. 5వ మాట పోటుకోలు వాని ఇంటికి. అర్థమవుతుందా? ఇప్పుడు చెబుతా జాగ్రత్తగా. 5 యాక్టివిటీస్. విలువైన సహాయానికి ఆయన చేసిన 5 కార్యాలు. విలువైన సహాయం, అది మామూలుగా వాల్యుబుల్ హెల్ప్ అన్నమాట. విలువైన సహాయం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు విలువైన సహాయం చేసావని ఎప్పుడు తెలుస్తుంది నీకు? తన స్థితిని చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, తన స్థితిని చూశాడు. ఎవరు? ఈ సమర్థ్యను తన స్థితిని చూశాడు. తన స్థితిని చూసి తన దగ్గరికి వెళ్ళి జాలిపడి తనకేం చేశాడట? నూనె, ద్రాక్షారసం. ఇప్పుడు చెప్తా మీకు జాగ్రత్తగా ఆలోచన. మీకు పెయిన్ కిల్లర్ ఇస్తారు కదా ఏదైనా దెబ్బ తగిలితే. ఎందుకు? మరి అయోడిన్ వేసి క్లీన్ చేస్తారు ఎందుకు? ఓకే, మీకు తెలియదు, కొంతమందికి తెలుసు. ఓకే, అది క్లీన్ చేసేది ఎందుకు అంటే నీ గాయము సెప్టిక్ కాకుండా, నెంబర్ 1. రెండోది, నీకు ట్యాబ్లెట్లు ఇచ్చేది ఎందుకు అంటే నీలో ఉన్న నొప్పి తగ్గటానికి. ఇప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన. దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమైందో మీకు చెప్తా. ఎంత అద్భుతమైందో. ఇప్పుడు ఆయన తగిలిన దెబ్బలు ఎక్కడన్నా ఉన్నాయి, కాలి దగ్గర ఉన్నాయి, నడుం దగ్గర ఉన్నాయి, మీ ఎక్కడన్నా బాడీలో ఎక్కడన్నా ఉన్నాయి. కానీ అక్కడ వేయడు ట్యాబ్లెట్. ఎక్కడేస్తాడు? ఇప్పటికి నాకు ఎంత సృష్టిలో ఎంత అద్భుతమైన విషయం అంటే, నా కాలుకి ఇక్కడ దెబ్బ తగిలింది, చిన్న ఏలుకి దెబ్బ తగిలింది, కానీ ట్యాబ్లెట్ మాత్రం నోట్లో వేసుకున్నా. ఆ చిన్న ఏలు అందట బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని పిలిచి, ప్లీజ్ దాన్ని తీసుకోమాకు, దాన్ని తీసుకోవద్దు. అది నువ్వు అక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా, నాకు ప్రాబ్లం, నా సమస్య ఇక్కడుంది అని దాన్ని తీసుకోకుండా ఈ శరీరం ఇక్కడ నుంచి మొదలేసుకొని ఇది చివరి వరకు వెళ్ళే వరకు అన్నీ నో నీడ్ ఆఫ్ మీ, నువ్వు అవసరం లేదు నాకు, నువ్వు అవసరం లేదు నాకు, నువ్వు అవసరం లేదు నాకు అని చెప్పి చివరికి ఆ చిన్న దెబ్బ తగిలిన ఏలు అంటదట, నాకు అవసరం, నువ్వు రావే అంటదట. అర్థమవుతుందా మీకు? నాకు అవసరం, నువ్వు రావాలి, నువ్వు కావాలి అంటదట. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించండి. దేవాతి దేవుడు కూడా అదే అంటున్నాడు ఈ మాట ఈ ఉదయకాల సమయంలో. నేను చేసే సహాయం చాలా విలువైనది. నేను చేసే సహాయము ఎందుకు? అర్హత లేని నీకు సహాయం చేస్తున్నా. ఆమెను చెబుదాం. అర్హత లేని నీకు చేస్తున్న సహాయం అది. నీ వలన నాకు ఒరిగేదేమి? దేవునికి ఆయన ఒరిగిద్దా? అర్థమైందే మీకు? నీ వలన దేవునికి ఆయన బెనిఫిటా, ఉపయోగం ఉందా? కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నీ వలన నాకు ఉపయోగం ఉంది. ఇప్పుడు చెప్తా ఎందుకు ఉపయోగం ఉందని ఒకవేళ మనం కనుక ప్రశ్నిస్తే, భక్తుడైన దావీదు అన్నాడు, మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గురించి వివరించునా అన్నాడు. హిజ్కియా రాజు కూడా ఇదే మాట అంటాడు. ఎవరు? హిజ్కియా రాజు కూడా ఏమంటాడంటే, మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గురించి. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏంటి అర్థం? ఇప్పుడు చెబుతాను, నాయన చూడాలి. హిజ్కియా, నువ్వు చచ్చిపోతే నన్ను ఎవరు స్తుతిస్తారు? నాతో చెప్పాడు దేవుడు, నేను చనిపోతేనట నా దేవుని స్తుతించా. మరి మీరందరూ ఉన్నారు కదా అంటే, లేదు, నా స్థానాన్ని భర్తీ చేయగలిగిన వారు ఎవరు? నీ స్థానాన్ని భర్తీ చేయగలిగిన వారు ఎవరు? అందుకని దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి గాయాలతో నువ్వు బ్రతుకుతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నా, నా దేవుడు అంటున్నాడు, నేను చేసే సహాయం చాలా విలువైనది. విలువైన సహాయం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన మంచి సమరీయుడట. ఆయన వెంటనే వెళ్ళిపోయి చూశాడట, జాలిపడ్డాడట. ఆయన నూనె తీసుకొని ఏం చేశాడట? ఇప్పుడు చెబుతా. మొదటిది, నూనె
అభిషేకించాడు, పవిత్రపరిచాడు. ఏంటిని? గాయాలని. ఓకే, గాయాలని శుద్ధి చేశాడు. మీ భాషలో చెప్తా, శుద్ధి చేశాడు గాయాలని, నూనె పోసాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గాయము మాన్పుండులోకి వస్తుంది. మీకు ఒక విషయం చెప్తా. నేను నూనె ప్రార్థన చేసి రాసుకోమని ఎందుకు చెప్తాను తెలుసా? నూనెలో ఏదో పెద్ద మహిమ ఉందనలా. నూనెలో మహిమ లేదు. అది ఎప్పుడు రాసుకునే నూనె, అవునా కదా? ఎప్పుడు రాసుకునే నూనె, దాంట్లో మహిమ లేదు. కానీ అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాసపు నూనె. నువ్వు నూనె రాసుకుంటే నీకు స్వస్థత కలుగుతుంది. చాలాసార్లు చూసా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నూనెలో మహిమ లేదు, కానీ ఆ ప్రార్థన చేసిన నూనెలో దేవుని మహిమ ప్రకాశించింది. అర్థమవుతుందండి? అందుకని దేవుని బిడ్డలమైన మనము ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయనట ఆ గాయాలు తీసుకున్నాడట, నూనెతో శుద్ధి చేశాడట, నూనె పోసాడట, తర్వాత ద్రాక్షరసం నోట్లో పోసాడట. ఇప్పుడు చెబుతా జాగ్రత్తగా. ఇప్పుడు నొప్పి తగ్గేది ఒకటి, శుద్ధి చేసేది మరొకటి. ఆమేన్ చెప్దాం. నీ జీవితంలో కూడా ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క బలహీనత నుండి విడుదల కలిగించే, నీ నొప్పి నుండి విడుదల కలిగించేది ఒకటి, నిన్ను శుద్ధి చేసేది మరొకటి. ఎవరు అంటే అది గుడ్డు సమరుడి దగ్గర ఉన్న ఆయిల్ మాత్రమే, మంచి సమరుని దగ్గర ఉన్న ద్రాక్షరసం మాత్రమే. అందుకే నేను చెప్తా, మనం ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాము, ఏమని ప్రార్థన చేస్తాము? అయ్యా, నీ బలలో చేయివేస్తున్నా మాకు ఏం కావాలి? పరీక్షించుకునేటువంటి ఆలోచన, పరీక్షించుకోవాలి. ఇది నీ శరీరము, నీ రక్తమని. అంతేనా కదా? మమ్మల్ని మేము చేసుకోకుండా అలాగని తీసేసుకొని వేసేసుకుంటావా? ద్రాక్షరసమేగా. కానీ ఆ ద్రాక్షరసం మార్కెట్లో ఉంది కాదు, ప్రభు సన్నిధిలో ఉంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? ప్రభు సన్నిధిలో ఉన్న ఆ యొక్క ద్రాక్షరసానికి విలువ పెంచాడు దేవుడు. ప్రభు సన్నిధిలో ఉన్న ఆ నూనెకు దేవుడు ఏం చేశాడు? విలువ పెంచాడు. ఇప్పుడు ఆ విలువైన సహాయము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ విలువైన సహాయం ఇస్ ద వాల్యుబుల్ హెల్ప్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడే నీకు విలువ కట్టి విలువైన సహాయాన్ని దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయనట ఆ గాయాలు కట్టాడట. గాయాలు కట్టిన తర్వాత ఇంకొక మాట చెప్తూ అంటాడు. అక్కడ చాలా విషయాలని మనం ఆలోచించేద్దాం. ఇది నేను ఇంగ్లీష్లో రాసుకున్న కొన్ని మాటలు ఏంటంటే, ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్, ఇట్ ఈస్ ద ఫెయిత్ విచ్ స్ట్రెంగ్త్ అవర్ లైఫ్, the faith which gives salvation, the faith which always gives blessings, and faith that will give the healing and victory in our life. అంటే ఏ విశ్వాసం అయితే నువ్వు నేను కలిగి ఉన్నామో, మొదటిది ఆ విశ్వాసము నిన్ను నన్ను శక్తిమంతులుగా చేస్తుంది. రెండవది ఆ విశ్వాసము నిన్ను నన్ను శుద్ధులుగా చేస్తుంది. ఆ విశ్వాసము నిన్ను నన్ను స్వస్థతలోనికి నడిపిస్తుంది. ఆ విశ్వాసము నిన్ను నన్ను బాగు చేసి బలవంతుని చేస్తుంది. ఆ విశ్వాసము నిన్ను నన్ను దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను తీసుకునేలాగా చేస్తుంది. ఆయన విశ్వాసించిన బిడ్డలకి ఆయన అన్నీ ధారాళంగా ఇస్తానన్నాడు. అంతేనా కదా? ఆయన ఏది అవసరమైతే అది ఇస్తాడు. అందుకని ఆయన చెప్పాడు, అడుగుడి. కానీ మనకేంటో తెలుసా? ఏం అక్కర్లా, అసలుకి కళ్ళు మూసుకో అక్కర్లా, మోకరించాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకో అక్కర్లేదు, మోకరించాల్సిన అవసరం లేదు. దిక్కులు చూసుకుంటా చివరికి ఆమెనంటే చాలు. ఏంటి? దిక్కులు చూసుకుంటా దండం పెడతారు బాబు. విలువైనోడివి నువ్వు. ఇప్పుడు నువ్వేం చేసుకుంటున్నావు?
విలువ తగ్గించుకుంటున్నాం. విలువైన వాడు విలువ తగ్గించుకోకూడదు, విలువ పెంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మన భాషలో ఏమంటామంటే దేవుని సన్నిధిలో నీకుండే భయం. ఏమ రైట్? అంతేనా? దేవుని సన్నిధిలో ఏముండాలి? ఆమేన్. అంత తెరవపోతే ఆవులెంత ఆగిపోదా? తల్లులారా, దేవుని సన్నిధిలో నువ్వు చూపే చిన్న భక్తి, చిన్న విశ్వాసం నీ జీవితంలో నిన్ను గొప్ప విలువలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నా, నీ చిన్న విశ్వాసము నీకు దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నిటికీ అది కారణమవుతుంది, పొందుకోవటానికి అర్హతను కలిగిస్తుంది. అందుకని ఉదయకాల సమయంలో నువ్వు విలువైన వాడవు. అందుకని విలువైన వస్తువులు ఆయన తీసుకొచ్చి ఎక్కడిచ్చాడు? ఆ సమరుని, ఆ మనిషి చనిపోయినటువంటి పడిపోయి ఉన్నటువంటి ఆ మనిషికి విలువైన స్థితిని అనుగ్రహించాడు. ఇప్పుడు చెబుతా, జాగ్రత్తగా ఆలోచన. ఆయన అంటాడు, ఇంకొక మాట కూడా చదువుతా, అక్కడ ఇంకొక మాట చదువుతాం. ఇంకేమైనా ఖర్చు పెట్టిన ఎడలా ఓకే, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక చిన్న విషయం మీకు చెప్తా. చాలా జాగ్రత్తగా ఆలోచించు. వాహనం మీద ఎక్కించెను అని ఉంది. వాహనం మీద ఆయన కూర్చొని ఈయన పక్కన కూర్చోబెట్టుకోలే. ఆయన కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోలే. ఏం చేశాడట? ఆయన ఎక్కించి నడిపించాడట. ఎందుకో తెలుసా? ఇంకా మళ్ళీ ఇంకొక మనిషి ఎక్కిన తర్వాత ఆ గాడిదకి బలం ఉండదో లేదో. అందుకని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన అతను ఎక్కించి ఆ వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, విశ్వాసము మనలో ఉంది అంటే, ఓకే, విశ్వాసం మనలో ఉంది అంటే కొంత ప్రయాసమైన పడాల్సిందే. కొంత ప్రయాసమైన అంటే కొంత పనైనా చేయాలి. విశ్వాసం పని లేకపోతే ఏమవుద్ది? మృతమైపోద్ది. విశ్వాసం ఉన్నప్పుడు కొంత పనైనా చేయాలి. ఏం పని చేశాడట ఆయన? తన వాహనం మీద తను ఎక్కించాడు, అంటే తను దిగిపోయాడు. రెండోది అక్కడ చెబుతూ అంటాడు, ఆయనట 2 దేనారాలు ఇవ్వటానికి ఆ బైబిల్లో అక్కడ స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే మరునాడు అని ఉంది. ఎప్పుడు అంటే రాత్రి అంతా ఏమున్నాడు? మీకు అర్థం కాలేదు కదా? రాత్రంతా ఈయన చూసుకుంటూనే ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. రాత్రంతా ఆయన గాయాలు కట్టినవాడు అక్కడితో ఆగిపోలా. ఆయనకు నూనె పూసిన వాడు అక్కడితో ఆగిపోలా. ఆయనకు ద్రాక్షరసం ఇచ్చినవాడు అక్కడితో ఆగిపోలా. ఏం చేశాడట? రాత్రంతా ఆయన వాహనం ఎక్కించుకొని వచ్చినా కూడా రాత్రంతా మెలుగు గుండా ఆయన పరామర్శిస్తున్నాడు. రాత్రంతా. ఇప్పుడు చెబుతా మీ జాగ్రత్తగా, నువ్వు బాధలో ఉంటే నా ప్రభువు నీ ప్రక్కనే ఉంటాడు. ఏ సమస్యలో ఉన్నా, ఏ వేదంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా నీ దేవుడు మాత్రం నీ ప్రక్కన నిలబడతాడు. అందుకనే నాకు కొన్ని కొటేషన్స్ భలే ఇష్టం అన్నమాట. మీరు ఎప్పుడన్నా కానీ ఎవరన్నా పెద్ద వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న క్యాప్షన్ ఒకటి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా. క్యాప్షన్స్ నాకు బాగా ఇష్టం. చిన్న కొటేషన్స్ కానీ క్యాప్షన్స్ కానీ. అక్కడ నేను చూసినప్పుడు ఒక టేబుల్ దగ్గర ఉన్న మాట ఏంటంటే, అన్సీన్ గెస్ట్ ఎట్ అవర్ మీల్స్. అన్సీన్ గెస్ట్ ఎట్ అవర్ మీల్స్ అంటే
మేము తినే దగ్గర ఒక కనబడని అతిథి ఉన్నాడట. ఏంటిది? ఎక్కడ? మా టేబుల్ దగ్గర కనబడని, అర్థమవుతుందా మీకు? అంటే ఆయన ఉన్నాడు అని. ఎక్కడున్నాడు? ప్రతి సమయంలో ఉన్నాడు. నేను భోంచేస్తున్నానా అక్కడ ఉన్నాడు, నేను నడుస్తున్నానా నాతో ఉన్నాడు, నేను పడుకున్నానా నాతో ఉన్నాడు, నేను లేచానా నాతో ఉన్నాడు, నేను వెళుతున్నానా నాతో ఉన్నాడు, నేను ఏం చేస్తున్నా కూడా ఆయన నాతోనే. హూ ఈస్ దేర్ సచ్ ఎ గాడ్? ఎవరున్నారు అంత మంచి దేవుడు, అంత మంచి సమరయుడు అట? రాత్రంతా తన దగ్గరే ఉన్నాడట. అందుకని బైబిల్లో చెప్పాడు అక్కడ. మరునాడు అంటే ఇక రాత్రి అయిపోయిన తర్వాత లేచి ఆయన ఒక 2 దేనారాలు ఆయనకి ఇచ్చి, ఎవరికి? పోటుకులు ఇచ్చి, ఇంకా నీకేమన్నా చెల్లించాల్సి వస్తే, ఇంకేమన్నా, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించు. పోటుకులు వాని దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు కదా, 2 దేనారాలు ఇచ్చి ఇంకేమన్నా ఇవ్వాలంటే, ఇప్పుడు ఈయనకి నమ్మకం ఉందా లేదా? ఎవరి మీద? ఆ సమరయుడి మీద ఈయనకి నమ్మకం లేకపోతే ఇస్తాడా? ఖర్చు పెడతాడా? అందుకే చెప్తున్నా, చూసావా? నమ్మకాన్ని ఇతరులకు క్రియేట్ చేసిన వాడు మంచి సమరయుడు. ఏం రైట్? నాకు చూడాలి. విశ్వాసాన్ని ఆయన ఏం చేశాడట? క్రియేట్ చేశాడట. అంతకుముందు ఆయన సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ ఆయన ఉన్న తీరును బట్టి, ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి అతని మీద నమ్మకం కలిగించేలాగా, ఎవరికి? పోటుకులువానికి నమ్మకం కలిగించేలాగా ఉన్నాడు. అదే నీ సమరయుడు యేసుక్రీస్తు నీ జీవితంలో చేయాలని ఆశపడుతుంది. నీ ద్వారా ఇతరులకు నమ్మకం కలగాలి, నా ద్వారా ఇతరులకు నమ్మకం కలగాలి, నా ద్వారా ఇతరులు నమ్ముకోవాలి, నా ద్వారా నీ ద్వారా ఇతరులు నమ్ముకోవాలి. లేకపోతే నువ్వే ప్రైస్, ఎంత విలువ కూడా నువ్వు కొంచెం కూడా చెల్లించలేని వాడుగా, కొంచెం ప్రయాసం కూడా పడలేని వాడుగా నువ్వు ఉండిపోతావేమో. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ సమరయుడట ఏం చేశాడట? వెల చెల్లించాడు. దేనికి? దేనికి వెల చెల్లించాడు? చెప్పండి, దేనికి వెల చెల్లించాడు? బాధలో ఉన్న ఆయనక? బాధల్లో ఉన్న ఆయన గురించి వెల చెల్లించాడు. వెల చెల్లించి ఏమన్నాడంటే, అయ్యా ఇంకా నీకేమన్నా ఇవ్వాల్సి వస్తే నేను ఇస్తా. ఆ వెల ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం ఎప్పుడు కూడా నీకు విలువను తీసుకొస్తుంది. అర్థమవుతుందా? ఏంటండి? విశ్వాసం ఎప్పుడు కూడా నీకు విలువని తీసుకొస్తుంది. రెండవది, విశ్వాసం ఎప్పుడు కూడా నీ స్థితిని మార్చేస్తుంది. నీ స్థితిని మార్చేస్తుంది. మూడవది, విశ్వాసం ఎప్పుడు కూడా, ఎప్పుడైనా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నాను అంటే, అర్థమవుతుందా? కొంత ప్రయాసానికైనా ఇష్టపడేలాగా చేస్తుంది. కొంచెం ప్రయాసం, ఎంత? కొంచెం ఖర్చు, కొంచెం ఖర్చు పెట్టవా? ఇప్పుడు చెబుతా, జాగ్రత్తగా ఆలోచన. మనం ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు లేదా మన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయితే చూస్తానికి వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళి ఏం చేసేస్తారు? పలకరిచ్చి, బాగున్నావక్క, సరేలే బాయ్ అక్క అంటవా? బాగున్నావక్క, బాయ్ అక్క అనవుగా. ఏమంటావు? నా తెలిసినంతవరకు మనం చేసే ఇంత దాంట్లో, ఓకే, ఇంతలో అక్క, నువ్వు చేసి అంటే నువ్వు పడ్డ ఇబ్బందిని నేను చూస్తూ నేను అంత ఇచ్చేయలేనక్క, కానీ అదక్క నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అక్క, ఇది దాసుకో, ఒక్కరోజు టిఫిన్ కన్నా ఉపయోగపడతాయి కదా అంటావా? అనువా? అనకపోతే అను, ఇప్పుడు నుంచి అను. అనకపోతే అను ఇప్పుడు అయినా. ఏంటి? వెళ్ళాలే, చూసాలే, ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటున్నా. మీకు తెలియదులే, నాకు చాలా ఉన్నాయి స్టోరీలు. ఇంకా బతికున్నాడు ఏంటి మనిషి? మళ్ళీ ఏమంటాం తెలుసా డైలాగు? అందరికి మంచి మంచి వాళ్ళకి సావులు వస్తున్నాయి కానీ కదా.
కాదా? ఓ తల్లులారా, మీరు నా దగ్గర అన్నా నీ మన అంతరంగాన్ని దేవుని దగ్గర పెడితే అదే ఘోషిస్తుంది. ఏమని? ఇంకా ఉన్నాడేంటి మనిషి కదా. చెప్తున్నా అమ్మా, నేను చెప్తున్నా ఒక మాట, నువ్వు చేసే చిన్న సహాయం విలువ కట్టే దేవుడు ఉన్నాడు. ఆమె చెప్దామా? చిన్న సహాయం, అది చిన్నదే. నీ స్థితిని బట్టి నువ్వు ఇచ్చావు, నా స్థితిని బట్టి నేను ఇచ్చాను, కానీ అది చిన్న సహాయమే. కానీ దేవుడు ఏం చేశాడు? విలువ కట్టాడు, విలువ కట్టాడు. ఇప్పుడు చెప్తా, ఈ సమరయుని గురించి చరిత్ర చెప్పిన మాట ఏంటంటే, ఆ సమరయుడు చేసినటువంటి ఆ పనికట సమరయ దేశమంతా ముగ్ధురాలైపోయారంట. అంటే అప్రిషియేట్ చేశారంట, అభినందన సభలాగా పెట్టారట. అంటే అభినందన సభ కాదు, ఆయన అనుకున్నారంట, అబ్బా అరే ఈ సమరీలు అంటే ఎట్టుంటారా అనిపించేదా. అందరికీ తెలిసిపోయిందట. ఎందుకు? వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు అందరు చెప్తూ ఉంటారు కదా, అయ్యా సమీరుడు ఎంత నమ్మకంగా వచ్చేసాడు, ఎంత నమ్మకంగా మాకు ఇచ్చాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత నమ్మకంగా అతను పరామర్శించాడు, ఎంత నమ్మకంగా అతని సహాయం చేశాడు, ఎంత నమ్మకంగా అతను తీసుకొచ్చాడు, ఎంత నమ్మకంగా ఆయన గాయాలు కట్టాడు అంటే ఎంత నమ్మకం చివరికి అందరిని నమ్మేటట్టు చేసింది. దేవుని స్తోత్రాలు. అందరినీ నమ్మేటట్టు చేసింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నువ్వు చేసే చిన్న సహాయం లేదా నువ్వు చూపేటువంటి కొంచెం జాలి, ఏంటి కొంచెం జాలి, చిన్న సహాయం, కొంచెం జాలి నీ కుటుంబంలో గొప్ప మేలుని తీసుకొస్తుంది. నీకే కాదు, నీ బిడ్డలకు కూడా గొప్ప మేలును చూసేలా చేస్తుంది. ఎందుకు అంటే నా దేవుడు ఎవరి రుణాన్ని ఉంచుకునేవాడు కాడు. నువ్వు చేసిన పనికి తగిన ప్రతిఫలాన్ని, నువ్వు చేసిన ఆలోచనకి తగిన ప్రతిఫలాన్ని, నువ్వు చేసే క్రియలకి తగిన ప్రతిఫలాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు. అందుకని ఉదయకాల సమయంలో నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే, ఆ సమరీన్లాగా, ఓకే, ఏ సమరీన్లాగా? ఆ మంచి సమరీన్లాగా అన్నీ చేయలేకపోవచ్చు, కానీ నీకు అందుబాటులో ఉన్నప్పుడైనా కొంచెము జాలి, కొంచెము సహాయం, కొంచెము సమయం, కొంచెము, అదేగా ఆయన చేసింది. రాత్రి అంతా ఆయనతో ఉన్నాడు, పరామర్శించాడు, గాయాలు కట్టాడు. చివరికి నా వంతుగా నేనేదో ఖర్చు పెట్టాలి మనిషికి అనుకున్నాడు. ఇప్పుడు చెబుతున్నా, మీరు జాగ్రత్తగా ఆలోచన. అతనికి ఏమైనా సంబంధం ఉందా? ఇతనెవరో అతనెవరో కదా, అంతేనా కదా? మీరు జాగ్రత్తగా ఆలోచన. మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటి అంటే అతను ఏ విషయం గురించి ఆలోచించాల, కానీ సహాయం చేస్తే దేవుడే నాకు సహాయం చేస్తాడని నమ్మాడు. అతను ఎవరు తెలీదు, కానీ ఏం చేశాడు? సహాయపడ్డాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనం ఎవరి గురించో కాదు, కనీసం మన వారి గురించి అయినా, మన వాళ్ళ గురించి, మన గురించి, మన బంధువుల గురించి, మన రక్త సంబంధుల గురించి, మన సంఘస్థుల గురించి కొంచెమన్నా నువ్వు గనక ముందుకు వెళ్ళగలిగితే, కొంచెం జాలి చూపించగలిగితే, కొంచెం సహాయం చేయగలిగితే, కొంచెం ఖర్చు పెట్టగలిగితే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చేసిన ప్రతి పనికి లెక్క కట్టి విలువనిచ్చేవాడు నా యేసయ్య. ఆయన మాట ఎన్నడూనూ తప్పడు, ఎప్పుడు తప్పడు. అలాంటి దేవుడు, అంత మంచి సమరయుణ్ణి మనం కలిగి ఉన్న మనము మన విశ్వాస జీవితము యొక్క పని కార్యాన్ని మనము చూపించగలిగితే, విశ్వాసులు అనేక మంది దేవుని దగ్గరకు రాగలుగుతారు, అనేక మంది విశ్వాసం చూపగలుగుతారు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం ఎక్కువ ఉదయకాల సమయంలో. అయ్యా దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట, నీ చుట్టూ ఉన్నవారు, నీ తోటివారు, నీ వారే కావచ్చు, ఒకవేళ సమస్యలో ఉంటే
ఒక చిన్న మాట అడుగు, అయ్యా ఆ సమస్య నా వారి సమస్య నా సమస్యగా తీసుకోవటానికి నాకు మంచి మనస్సును దయచేయని, కేవలం పరిష్కరించాలనే ఆలోచనతోనే సమస్యను నా దృష్టికి వచ్చిందని చెప్పి ఇది నువ్వే పంపించావని ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారం చూపే దేవుడు అని నీ మీద విశ్వాసంతో నా వారికి ఉన్న సమస్యను పరిష్కరించే, నా సంఘంలో ఉన్న బిడ్డలకు ఉన్న సమస్యను పరిష్కరించే, నా చుట్టూ ఉన్న వారి సమస్యను పరిష్కరించే ఒక సాధనముగా నన్ను చేసుకో ప్రభువా. సాధ్యమైనంత వరకు విలువైన సహాయాన్ని, విలువైనటువంటి ప్రయాసము సమస్యలో ఉన్న వారి కొరకు ఆ సమరుడు చేసినట్లుగా, మీరు చేసినట్లుగా నీ బిడ్డగా నేను కూడా చేసే భాగ్యాన్ని దయచేయ్యా. ప్రయాసపడటమే కాదు, పైకం చెల్లించాడు. ఎంతో కొంత ఖర్చు పెట్టగలిగాడు. ఎందుకంటే మనం పెట్టిన దానికి 100 ఇవ్వగలిగిన దేవుడు, 60 ఆశీర్వదించగలిగిన దేవుడు నీ జీవితంలోకి ప్రవేశించాడు. ఆయనే మంచి సమరుడు. ప్రయాసపడటమే కాదు, సాధ్యమైతే కొంత వ్యయం చెల్లించు, కొంత ఖర్చు పెట్టు. నేను మాట్లాడుతుంది మనీ గురించి కాదు, దేవుని కొరకు కొంత సమయాన్ని, దేవుని కొరకు కొంత సహాయాన్ని నేను కూడా చెయ్యాలన్నవారు ప్రభు సన్నిధిలో మీ చేతులు ఎత్తండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, నా వంతుగా ఎంతోమంది నా వారు బలహీనులుగా ఉన్నారు, ఎంతోమంది నా వారు సహాయం లేక అల్లాడిపోతున్నారు. నా వంతుగా నేను చేయగలిగిన శక్తిని, చేయటానికి తగినటువంటి యోగ్యతను, చేయటానికి తగినటువంటి ఆర్థిక బలమును ప్రభువా నాకు అందించనని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలు బట్టి స్తుతిస్తున్నా. అవును ప్రభువా, సమస్య మా ముందు కనిపిస్తున్నా అయ్యా, అతన్ని మేము చూసి చూడనట్లుగా వెళ్ళేటువంటి మనుషులమయ్యా. కానీ ఈ రోజున సమస్యను నీవున్నావు, పరిష్కరించగలుగుతావని నీ సన్నిధిలో పెట్టి ప్రతి సమస్యను పరిష్కరించుకోవటానికి, ప్రతి బిడ్డకున్న సమస్యను పరిష్కరించటానికి దేవా నన్ను ఒక ఆయుధంగా సిద్ధపరచయ్యా, నన్ను ఒక ఆయుధంగా సిద్ధపరచు అయ్యా. విలువైన సహాయము కేవలం నీ ద్వారానే కలుగుతుందని మేము నమ్ముచున్నాం. నువ్వే చేయగలిగిన దేవుడవయ్యా, నువ్వే మంచి సమరుడు కనుక ప్రభువా. అయ్యా తండ్రి, గాయపడిన మా జీవితాలను ప్రభువా, అయ్యా తండ్రి ప్రభునైనా అయ్యా గాయములు కట్టిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. అలాంటి పరిచర్యలో మేము కూడా ఉంటానికి సహాయం చేయి అయ్యా తండ్రి. మేము నీ బిడ్డలమైన మేము అయ్యా కొంత వ్యయం చెల్లించడానికి, కొంత ఖర్చు పెడతానికి అయ్యా తండ్రి, బలహీనుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు అయ్యా మా వంతుగా అయ్యా తండ్రి కొంచెమన్నా చేయటానికి, సహాయం చేయటానికి అయ్యా మమ్మలను స్థిరపరచండి, బలపరచండి. నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించవేకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.